రాహుల్ గాంధీకి బ్రిటన్ పౌరసత్వం ఉందన్నట్టు సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణ. దాని మీద ఒక పక్కన విచారణ, సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం, కేంద్ర ప్రభుత్వం బ్రిటన్ ప్రభుత్వాన్ని అడిగిందంట. ఇప్పుడు నిజమేంటో తెలియదు కానీ ఒకటి మాత్రం వైరల్ అవుతోంది. ఆర్టీఐ ఆన్లైన్ పేరుతో బ్రిటన్ పౌరసత్వం ఉందని రాహుల్ గాంధీకి ధృవీకరిస్తూ జాయింట్ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏదైతే ప్రస్తుతం భారతదేశానికి సంబంధించిన హోంమంత్రిత్వ శాఖకి ఇట్లాంటిది వచ్చింది అన్నటువంటిది ఒకటి వైరల్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు, నేను కూడా ధృవీకరించట్లేదు, ఎందుకంటే పేపర్లు ఏవి కూడా రాయలేదు, ప్లస్ ప్రభుత్వం కూడా అధికారికంగా చెప్పలేదు. బ్రిటన్ ప్రభుత్వం అయితే మాత్రం అఫీషియల్గా రాహుల్ గాంధీ పాస్పోర్టు అక్కడ సిటిజన్షిప్కి సంబంధించినటువంటి రికార్డులు హోంమంత్రిత్వ శాఖకు వచ్చింది అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అది వాళ్ళు చెప్పాలి, కానీ వీళ్ళు ఈలోపు ఈ క్రియేట్ చేస్తున్నా అంటే ఫేక్ అన్నటువంటిది డౌట్. ఎందుకంటే వీళ్ళందరికీ ఎట్లా ఇస్తారు, ఆర్టీఐ యాక్ట్ కింద సో అని చెప్తారు తప్పించి ఇట్లా చెప్పరు కదా. కాబట్టి సంథింగ్ ఏదో జరుగుతుంది అన్నటువంటి అనుమానం అయితే ఉంది.